ఎందుకు గుర్తురాలే? ఇదే బంగారు తెలంగాణ ఎందుకు గుర్తురాలే మీకు? నీళ్లు నిధులు నియామకాలు ఎందుకు గుర్తురాలే? మీరు ఎంపీగా పోటీ చేసి గెలిచిళ్ళు, ఎంపీగా ఓడిపోవడంతోనే ధర్మపురి అరవింద్ మీద ఓడిపోవడంతోనే మీ ఇంట్లో మళ్ళా మేనేజ్మెంట్ కోటాలో మీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది. మీ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, నియామకాలు. మరి నా బిడ్డలకు, నా తెలంగాణ బిడ్డలకు ఎందుకు రాలేదని అడిగితే బాగుండేది. సరే, ఇప్పుడు వేరు పడ్డావు, మంచిదే, మేము స్వాగతిస్తాం. ప్రతిపక్షాలకేనో అది వేరే విషయం, కానీ 10 ఏళ్ళు ఏం చేసిర్రు అనేది ఇప్పుడు పాయింట్. ఎందుకు క్వశ్చన్ చేయలేరు అనేది ఒకసారి పెట్టది 3. ఇదేనా బంగారు తెలంగాణ అని అడుగుతుంది. మరి ఆ బంగారు తెలంగాణ ఏడబోయింది అన్నది ఒక్కసారి చూద్దాం. కల్వకుంట్ల కవితకైతే మంచిగానే తిరుగుతుంది, మా దృష్టిలో మంచిగానే తిరుగుతుంది, తప్పేం లేదు. నిన్న హాస్పిటల్ పోయి చూసినట్టున్నారు, తప్పేం లేదు. నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో సాధించుకున్న తెలంగాణలో గత 12 ఏళ్లలో నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలు ఎందుకు రాలేదని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కవిత ప్రశ్నించారు. ఇదేనా బంగారు తెలంగాణ అని మండిపడ్డారు. జాగృతి జనం బాటలో భాగంగా బుధవారం నల్గొండ జిల్లాలో కవిత పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అటు భూములు కోల్పోయి ఇటు పరిహారం అందక నిర్వాసితులు కన్నీళ్లు పెడుతున్నారు. మేము ప్రాజెక్టుల పరిశీలనకు వెళ్ళినప్పుడు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. అక్కడి నిర్వాసితుల గోసను ఎవరు పట్టించుకుంటలేరు అని వ్యాఖ్యానించారు. నాడు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో, నేడు కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, గతంలో కేసీఆర్ను 1,00,000 తిట్లు తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. కృష్ణా జలాలపై ఆధారపడి ఉన్న ఈ ప్రాంతానికి నాగార్జున సాగర్ కూతవేటు దూరంలో ఉన్న తాగునీరు అందడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్లైనా అడిగే నాదుడే లేడని